ఆ చిన్నప్ప ఎవరైతే పిఏ ఉన్నాడో ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి. అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సిబిఐ ఛార్జ్షీట్లో లేదు. నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని, అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? దాని వెనక ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయటపెట్టలేదు? కనీసం నెక్స్ట్ ఛార్జ్షీట్లో అన్నా, సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో అన్నా ఎవరైతే దీనికి బాధితులు ఉన్నారో ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ ఛార్జ్షీట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సీనియర్ అడ్వకేట్స్ అన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. మనం కూడా కొంతమంది సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు కొన్ని రిపోర్ట్లు చూసి. సరిగా జరిపించలేదు అనేటువంటి అనుమానాలు చాలామందికి మనసులో ఉంది. దాన్ని త్వరలోనే బయట పెడతాం అది కూడా.